ఇది ఆపోజిట్ లో ఉన్న జస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ ముస్లిం యూ కెన్ సీ దిస్ సన్సెట్ సూపర్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మలేషియాలోని సైబర్ జయా అనే ఒక స్టేట్ అండి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అక్కడ స్టే చేస్తున్నారు, అందుకని వన్ డే ట్రిప్ కోసం అక్కడికి వెళ్ళాం. ఈ సైబర్ జయా స్టేట్ అయితే మలేషియాలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ అండి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది సైబర్ జయాలోని ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో మనకి అన్ని రకాల వెజిటేబుల్స్, ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. కొన్ని ఐటమ్స్ నేమ్స్ కూడా మాకు తెలీదు. రిచ్ స్టేట్ అని చెప్పా కదా అని ఈ మార్కెట్లో ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటారేమో. అలా అనుకోకండి, ప్రైజెస్ రీజనబుల్గానే ఉంటాయి. మనం కేఎల్ స్టేట్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి తక్కువగానే ఉంటాయి. ఇంకా మార్కెట్ విజిటింగ్ని ముగించుకొని లేక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసామండి. సైబర్ జయాలో ఈ లేక్ వ్యూ అనేది చాలా ఫేమస్ ప్లేస్. ఫారిన్ కంట్రీస్ నుంచి టూరిస్టులు ఈ లేక్ వ్యూని చూడడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడైతే మనం బోట్ రైడింగ్, వాటర్ గేమ్స్ని ఎక్కువగా చూడొచ్చు. ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న వాళ్ళు వీకెండ్స్ లేదా హాలిడేస్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇలా గేమ్స్ అయితే ఆడిస్తుంటారు. మాకైతే ఈ ప్లేస్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందంటే కొన్ని ప్లేసెస్లో వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయేంత. ఈ వాటర్ గేమ్ చూడండి ఎలా ఆడుతున్నారో ఈ పిల్లలు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చిచ్చర పిడుగులా ఆకాశంలోకి అమాంతం ఎగిరేస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు డైలీ మార్నింగ్ వాకింగ్ చేయడానికి లేక్ వ్యూ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఈ లేక్ వ్యూ దగ్గర చిచ్చర పిడుగులకు బాయ్ చెప్పేసి సైబర్ జయా స్టేట్ పక్కనే ఉన్న మరొక రిచెస్ట్ స్టేట్ అయిన పుత్రజయాకి అయితే బయలుదేరాము. వీధుల్లో తిరుగుతుంటే సైబర్ జయా, పుత్రజయా వీధుల్లో తిరుగుతున్నాం. సో కరెక్ట్గా ఇప్పుడు 7:30 అవుతుంది టైము మలేషియాలో. సో జస్ట్ మనకి లైట్స్ అనేది ఆన్ అయ్యాయి. ఇందాక మనం అక్కడ చూసిన పిచ్చి ఉంది కదా, ఆ పిచ్చి మించి ఇప్పుడు మనం వెళ్తున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ మనం మలేషియాలోని పార్లమెంట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో గైస్. ఈ పార్లమెంట్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మలేషియాలో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ ఈ పుత్రజయాలోనే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే మలేషియా పార్లమెంట్ ఆపోజిట్లో ఉన్నాము. సో ఇది ఆపోజిట్లో ఉన్న జస్ట్ ప్లేయింగ్ ఏరియా అనొచ్చు, లేదంటే ఖాళీ ఏరియా అనొచ్చు. పిల్లలు అయితే చాలామంది ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్గా పార్లమెంట్ ఇది చూశారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ ఇది ముస్లిం కంట్రీ కాబట్టి సో వాళ్ళ సింబల్ని ఇండికేట్ చేస్తూ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో మనకి ఇండియాలో ఎలా అయితే పార్లమెంట్ ఉంటుందో మన ఎంపీస్ మొత్తం అక్కడికి వెళ్ళి పార్లమెంట్ సమావేశాలు పెట్టుకుంటారు కదా, సో అలానే ఎవ్రీ కంట్రీ దే హ్యావ్ దేర్ ఓన్ పార్లమెంట్. సో దిస్ ఇస్ ద పార్లమెంట్ అండ్ beside that parliament you can see this sunset and literally ఈ ఏరియా అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మన పుత్రజయాలో ఉన్నాము. పుత్రజయాలో మోస్ట్ ఆఫ్ ద అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని గవర్నమెంట్ ఇమిగ్రేషను, ఎండెక్ ఈ ఆఫీసెస్ అన్నీ ఈ పుత్రజయాలోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పుత్రజయాలో ఎవరన్నా రెసిడెన్స్ అంటే నాన్ రెసిడెన్స్ మలేషియన్స్ కాకుండా లోకల్ తమిళియన్స్ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బై ద ప్రాపర్టీ. అంటే వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి ఎలిజిబుల్ కాదు, దో దే ఆర్ రెసిడెన్స్. సో వాళ్ళు మలయ పీపుల్ అయితేనే ఈ పుత్రజయ అనే స్టేట్లో దే కెన్ బై ద ప్రాపర్టీస్. అంటే స్థలాలు కావచ్చు అండ్ ఇక్కడ బిల్డింగ్స్ ఏమన్నా, లేదంటే పొలం ఏదన్నా, లేదంటే ఫ్లాట్లు కొనాలన్నా కానీ సో డెఫినెట్లీ వాళ్ళు మలేషియా రెసిడెన్స్ అంటే భూమిపుత్ర అంటారు ఇక్కడ వాళ్ళని. భూమిపుత్ర అంటే మలేషియాలో పుట్టి పెరిగిన వాళ్ళని భూమిపుత్ర అంటారు. సో ఇప్పుడు మనకి ఇండియాలో మన పూర్వీకులు, మన యాన్సెస్టర్స్, మన తాత, మన గ్రాండ్ ఫాదర్స్ ఎలా అయితే ఉండి మనం ఇండియా పీపుల్గా అలాను, సో ఇక్కడ మలేషియా పీపుల్ కూడా దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు బై ద ప్రాపర్టీస్ ఇన్ పుత్రజయ స్టేట్. దట్ ఈస్ వెరీ క్లియర్ కట్. సో గవర్నమెంట్ అయితే వాళ్ళని ఎవరిని అలో చేయదు.
So anyway, that is one of the information about this Putrajaya. And one more thing is, so you can see right, this is the parliament of Malaysia, as I told you just now. So నాకైతే ఇది బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఇది కేబుల్ బ్రిడ్జ్ కదా, లైక్ మనకి హైదరాబాద్లో ఉన్నట్టు ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్. హైదరాబాద్ టెక్నాలజీకి మలేషియా టెక్నాలజీకి సూపర్. వెరీ నైస్ కేబుల్ బ్రిడ్జ్. ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకొని సైబర్ జయా నుంచి కేఎల్ అయితే రిటర్న్ అయ్యాం గైస్. Come on, stop. 1, 2, 3. ఇది ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి.